ఎస్ సార్. నెక్స్ట్ అండి, నామినేటెడ్ పోస్టులు ఖరారు 18న చంద్రబాబు కీలక సమావేశం. ఎస్, రేపు 18వ తేదీన 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీతో కలిపినటువంటి మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కలిపి విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రేపు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారట. అంటే 100 రోజుల ప్రణాళికలో మనం ఏమి చేశాము, మనం చేయాల్సిన ఏం మిస్ అయ్యాము, నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి ఏంటి అనేటువంటి దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఆ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని సందర్భంగా అడుగులు వేస్తుంది. దీంట్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే నామినేటెడ్ పోస్టులను మనం భర్తీ చేయాల్సినటువంటి అంశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని త్వరితగతిని కంప్లీట్ చేయాలనేటువంటిది కూడా దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక ప్లాన్ ఉందని చెప్పని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు కృష్ణయ్య గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకి ఇవ్వటం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వారికి ఇచ్చారు. అనిల్ బయట ఒకటి ఉంది సార్, బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిడతారు. వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను, నేను అధ్యయనం చేస్తాను, మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను, మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హావ్ టు క్యారీ ఎవ్రీబడి విత్ us. ఆల్ ఆఫ్ us హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. మొత్తం ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత మేము డెసిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం 50 రోజులు అని చెప్పారు, 100 రోజులు అవుతుంది. ఇక చెయ్యాలి. ఇక చేయకపోతే కార్యకర్తలు, నాయకులు ఒప్పుకోరు. మీరు కుర్చీల్లో కూర్చున్నారు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు, మా సంగతి ఏంటని చెప్పని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ బయట మామూలుగా పదనిసలు ఒరుగుతున్నారు. ఇప్పటికే ఇప్పుడు ఆఫ్ ది రికార్డు తిడుతున్నారు. ఇక రేపు నుంచి బయట బహిర్గతంగా తిట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని తక్షణం వాళ్ళందరూ కష్టపడ్డారు, వాళ్ళందరూ యుద్ధం చేసినటువంటి వాళ్ళు, పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తక్షణం సరే అందరికీ ఇవ్వలేరు కాబట్టి ఉన్నటువంటి వాటిని వాళ్ళు అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండిద్ది. వాళ్ళందరికీ ఇచ్చేటువంటి పరిస్థితిని ఇమీడియట్లీగా చేయాల్సినటువంటి అవసరం. రిజర్వేషన్ పరంగా కూడా ఇస్తారు అని చెప్పిన ఒక అంశం వస్తుందండి. ఇందులో రిజర్వేషన్ అంశాల పరంగానే వీళ్ళకి పోస్టెస్ అనేది రిజర్వేషన్ మూడు చూస్తారు కదా. రిజర్వేషన్ ఉంది, ముందు పార్టీల్లో వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా సామాజిక సమీకరణాలు, ఆ సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని ఇస్తారు కదా. అట్లా ఇవ్వకూడదు అంటారు మీరేమన్నా? రిజర్వేషన్ అంశాన్ని పరిగణలో తీసుకుంటున్నారు. మరి రిజర్వేషన్ లేకుండా ఎట్టేస్తారంట రాజు గారు. అది తీసుకోకుండా ఎట్టేస్తారు. ఎవరు కుదిరే పనేనా ఇచ్చినప్పుడు? ఇప్పుడు సామాజిక వర్గ సమతుల్యం అనేటువంటిది ఏ పార్టీలోనైనా కానీ ఎవరైనా కానీ ఆ సామాజిక వర్గ సమతుల్యం ఉండిద్ది. అది లేకుండా చేయడం అనేటువంటిది ఉండదు కదా. మరి అదేంటి మీరు? అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఈ నెల 18 దగ్గర ఒక కీలక భేటీ సార్. అంటే ఉదయం కేబినెట్ జరుగుతా ఉంది. ఆ కేబినెట్ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. తర్వాత జరిగేటటువంటి ఎమ్మెల్యేలు, కూటమి నేతల ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక పైన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి కూడా నేతలు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఏంటంటే 100 రోజుల పరిపాలన పైన ఒక రెఫరెండంగా మార్కులు వేయటం, అదేవిధంగా వాళ్ళు ఏం జరిగింది, 100 రోజుల్లో ఏం సాధించో, ఏ విధంగా ముందుకెళ్ళామనే విషయంతో పాటు కష్టపడ్డ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్యాడర్ నుంచి లీడర్స్ వరకు వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తామని చెప్పి 100 రోజుల్లోనే గతంలో కూడా చంద్రబాబు ప్రకటించారు. ఆ విషయం పైన కూడా చర్చించి కీలక నిర్ణయాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు పార్టీ ద్వారా తెలుస్తోంది. ఈ రోజు కూడా బీసీ నేత ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకి ఇచ్చేశారు. గతంలో ఏపీఐసీసీకి ఆయన చైర్మన్ గా చేశారు. తర్వాత ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఆయన చైర్మన్ గా, అంటే తెలుగుదేశం పార్టీ మొదటి ఖచ్చితంగా సార్ ఫస్ట్ది ఒక బీసీ నేతకి ఇచ్చి అధికారిక నామినేటెడ్ పదవిని ప్రకటించింది. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది, అందులో ఎలాంటి సందేహాలు. ఈ రోజు ఈ పదవి విషయంలో కూడా, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తొలి పదవిని బీసీకే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో జరిగిన సీట్ల కేటాయింపులో కూడా బీసీలకు అత్యధిక స్థానాలు కూడా కేటాయించారు సార్. అయితే రాజకీయంగా ఈ 100 రోజుల్లో సాధించిన పురోగతి, ఇతర అంశాలతో పాటు ఇక నామినేటెడ్ పదవులపై దృష్టి సారించాలని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసింది. కొన్ని పదవులకు సంబంధించి ఇక అధికారిక ప్రకటన టీటీడీ చైర్మన్ లాంటి పదవులు కూడా రాబోయే 2-3 రోజుల్లోనే ప్రకటిస్తారనే చర్చ అయితే జరుగుతోంది. P5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పేరు ప్రముఖంగా ఈ విషయంలో అయితే చాలా క్లియర్ గా, క్లారిటీగా అయితే ఉంచారు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు,
ఇప్పటికే క్యాడర్ లో కొంత అసంతృప్తి ఆవేదన కలుగుతుంది కొన్ని విషయాల్లో. ఇప్పటికే నిర్ణయాలు త్వరితగతిన పూర్తి చేయాలని. ఇదే అంశం ఖచ్చితంగా 100కు 1000% జరుగుతున్న అంశం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆలస్యం అయ్యే కొద్ది పార్టీ పైన కొంత నెగిటివ్ సెన్స్ పెరిగే అవకాశం ఉండడంతో కూడా పార్టీ అధిష్టానం కూడా త్వరితగతిన కొన్ని పదవులు భర్తీ చేయాలనే ఆలోచనలు అయితే ఉంది. దాదాపు ఒక 20 కార్పొరేషన్ చైర్మన్స్ వరకు కూడా ఇవ్వబోతా ఉన్నారు సార్. రైట్, ఓకే.